స్పేస్ సూట్ అనగానే వ్యోమగాములు గుర్తుకొస్తారు. ఒకప్పుడు తమకు రెట్టింపు సైజులో వెనుక ఓ పెద్ద సైజు డబ్బాను బ్యాక్ ప్యాక్ మాదిరిగా మోసుకుపోయే వాళ్ళే గుర్తుకొస్తారు. కానీ నేటి తరం స్పేస్ సూట్లు అలా కాదు. చాలా స్లిమ్గా ఉంటాయి. పైగా పాత తరం సూట్ల కన్నా మేలైనవిగా ఉంటాయి. స్పేస్ ఎక్స్ రూపొందించినటువంటి స్పేస్ సూట్లు చాలా అనుకూలంగా ఉంటాయని వ్యోమగాములు చెబుతున్నారు. అయితే ఒక్కో సూట్ ఒక్కోరికి మాత్రమే ఫిట్ అవుతుంది. ఒకరిది మరొకరికి సూట్ అవ్వదు. ఒకరి కోసం రూపొందించినటువంటి స్పేస్ సూట్ మరొకరికి ఎందుకు పనికిరాదు. అందుకే దాని తయారీ చాలా ఖరీదైనదిగా ఉంటుంది. డాలర్లలో అయితే 12 మిలియన్లు, భారత కరెన్సీలో అయితే 72 కోట్లు విలువ చేస్తోంది. ఇందులోనే ఆక్సిజన్ తయారవుతుంది. మనిషి చెమట, మూత్రాన్ని కూడా నీటిగా మార్చే సౌకర్యంతో సాధారణ ఉష్ణోగ్రతలు మెయింటైన్ అయ్యేలాగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మరో ప్రపంచంలో సురక్షితంగా ఉంచుతుందన్నమాట. మన దేశం రాబోయే కాలంలో గగన్యాన్ మిషన్ను ముందుకు తేనుంది. గగన్యాన్ మిషన్ ఫస్ట్ క్రూ సిబ్బంది కోసం బెంగళూరుకు చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ద్వారా స్పేస్ సూట్ డిజైన్ చేయడం జరిగింది. మన అంతరిక్ష సంస్థ ఇస్రో డిజైన్ మేరకు తయారు చేసినటువంటి ఇంట్రా వెహిక్యులర్ యాక్టివిటీ IVA ప్రత్యేక స్పేస్ సూట్ లేదంటే క్రూ సేఫ్టీ కోసం తీసుకునేటువంటి మరింత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని విధాలుగా సురక్షితమని రుజువైనటువంటి రష్యన్ స్పేస్ సూట్ ధరింపచేయాలని నిర్ణయం తీసుకుంది. నిజానికి మన వాళ్ళు ఏది చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నికుండేలా చేస్తారు. సరిగ్గా స్పేస్ సూట్ విషయంలోనూ అదే జరిగింది. నాసా చంద్రుడిపైకి పంపించేటువంటి వ్యోమగామి స్పేస్ సూట్ తయారీకి $1 బిలియన్ ఖర్చు అయితే మన వాళ్ళు తయారు చేసినటువంటి స్పేస్ సూట్ ఒక్కోదానికి 6 కోట్లు మాత్రమే ఖర్చు అవడం ఇక్కడ విశేషం. ఏదేమైనా రేపటి కాలంలో మన దేశం స్పేస్ సూట్ల తయారీలోనూ రికార్డ్ సృష్టించేటువంటి ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామికి ప్రత్యేకంగా అవసరమయ్యేటువంటి స్పేస్ సూట్ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం సాధారణంగా చలేస్తే స్వెటర్ వేసుకుంటాం, ఉక్కపోస్తే కాటన్ దుస్తులు ధరిస్తాం, అలాగే వర్షం వస్తే రెయిన్ కోట్ వేసుకుంటాం. ఏ కాలానికి తగిన దుస్తులు ధరించడం ద్వారా మనిషికి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. మరి భూమి మీద ఇంత సెక్యూర్గా ఉండే వాతావరణంలోనే శరీరానికి ఇంత రక్షణ అవసరమైతే అసలు వాతావరణం అన్నదే లేని అంతరిక్షంలో వ్యోమగాములకు ఇంకెంత భద్రత కావాలి? అందుకే ఆస్ట్రోనాట్స్ కోసం అంతరిక్షంలో ప్రత్యేక సూట్లు అవసరమవుతాయి. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణం అన్నదే లేని శూన్యంలో కట్టిక చీకటితో పాటు భరించలేని -డిగ్రీల చల్లదనం ఉంటుంది. ఆక్సిజన్ అసలే ఉండదు. అందుకే అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలంటే అన్నింటినీ అందించే స్పేస్ సూట్ అవసరమవుతుంది. కాలానుగుణంగా వీటి తయారీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఎదుటి వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి రేడియో సిస్టమ్, చీకట్లో పనిచేయడానికి లైటింగ్ వ్యవస్థ, ఇట్లా ఎన్నో రకాల పరికరాలు, ప్రత్యేక స్పెషాలిటీస్ ఉంటాయి. అంతరిక్ష అన్వేషణలో 1961 నుంచి 72 వరకు సాగినటువంటి అపోలో ప్రయోగాలు గొప్ప మైలురాళ్లుగా నిలిచాయి. అప్పటి ఆస్ట్రోనాట్స్ ధరించినటువంటి స్పేస్ సూట్లు కూడా విప్లవాత్మకమైనవిగానే ఉన్నాయి. బేసిక్ స్పేస్ సూట్ల మాదిరిగా కాకుండా అపోలో వ్యోమగాములు వేసుకున్న సూట్లలో లైఫ్ సపోర్ట్ సిస్టంలను అందులో జోడించారు. అంతరిక్షంలోని శూన్యానికి గురైనప్పుడు పెద్దగా వ్యాకోచించేవి కావు. చంద్రుడి ఉపరితలం మీద నడవడానికి తోడ్పడేటువంటి ప్రత్యేకమైన బూట్లు కూడా ఉండేవి. అపోలో స్పేస్ సూట్లు అప్పట్లో గొప్పవే అయినప్పటికీ అవి చాలా కఠినం, అంత సౌకర్యవంతంగా ఉండేవి కావు. భుజాలు, మణికట్టు, తుంటి, మోకాళ్ల దగ్గర రబ్బర్ను జోడించిన పెద్దగా వంగేవి కావు. అందుకే ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ వీటిని ధరించి చంద్రుడి మీద నడవడానికి చాలా కష్టపడ్డారు. అసలు వారిది నడక అనే కన్నా గెంతడం అని అనుకోవచ్చు. నడుము వంచాలంటే దాదాపు అసాధ్యంగా ఉండేది. చేతులకు గ్లౌజులు వేసుకోవడం వల్ల ఏదైనా పట్టుకోవడం కష్టంగా ఉండేది. అయితే స్పేస్ సూట్ల తయారీలో కాలానుగుణంగా సాంకేతిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎప్పటికప్పుడు స్పేస్ సూట్ నిర్మాణాన్ని అప్డేట్ చేస్తూ వచ్చింది. వీటి తయారీ కోసం 50 ఏళ్ల క్రితం ఒక్కో సూట్కు $15 నుంచి $22 మిలియన్ వరకు ఖర్చయింది. దీన్ని అప్పుడు మెర్క్యూరీ సూట్లని అనేవారు. 1972 సంవత్సరంలో చివరిసారి చంద్రుడిపైకి మనిషి వెళ్ళినప్పుడు వీటి అవసరం వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు నాసా నుంచి మరోసారి మనుషుల్ని చంద్రుడిపైకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జరిగే మానవ సహిత యాత్రలో వ్యోమగాముల కోసం తాజా స్పేస్ సూట్ మోడల్ని విడుదల చేసింది. దీనిలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఇందులో ట్రావెల్ చేసేటువంటి వ్యోమగాములు ధరించే కొత్త రకం స్పేస్ సూట్ని నాసా కార్యాలయంలో ప్రదర్శనకుంచింది. చంద్రుడిపై తొలిసారిగా పాదం మోపిన నీల్ ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు ధరించినటువంటి భారీ స్పేస్ సూట్ల లాగానే లేటెస్ట్ సూట్లు అసలే ఉండవు. ఇవి చాలా తేలికగా, సౌకర్యవంతంగా, మన్నికగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఒక స్పేస్ సూట్కు వ్యోమగామి అవసరాన్ని బట్టి 83 నుంచి $122 మిలియన్ ఖర్చు అవుతోంది. అయితే చంద్రుడిపైకి తలపెట్టినటువంటి ఆర్టెమిస్ కోసం నాసా ప్రత్యేకంగా రూపొందించినటువంటి కొత్త స్పేస్ సూట్ అంచనా మరింత ఎక్కువ ఖర్చు చూస్తే మతిపోవడం ఖాయం. ఒక్క సూట్ $1 బిలియన్ ఖర్చు అవుతుంది.
అయితే ఫండ్ సమస్యల కారణంగా వాటి తయారీ పోస్ట్పోన్ అయిందని సమాచారం. ఈ డిజైన్ను XEMU సూట్ అని పిలుస్తున్నారు. అంటే ఎక్స్‌ప్లోరేషన్ ఎక్స్‌ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ అని అంటారు. దీన్నే షార్ట్‌గా XEMU అంటున్నారు. ఇందులో ఆస్ట్రోనాట్స్ చాలా కంఫర్టబుల్‌గా అట్లాగే సురక్షితంగా ఉంటారని చెప్పాలి. దీన్ని ధరించిన తర్వాత వాళ్ళు అనేక కార్యకలాపాలను చాలా కన్వీనియంట్‌గా నిర్వహిస్తారు. వ్యోమగాముల శరీర ఆకారాలకు తగ్గట్టుగా వీటిని డిజైన్ చేస్తారు. ఆక్సియోమ్ అనే కంపెనీ ఈ కొత్త స్పేస్ సూట్‌ను డిజైన్ చేసింది. గతంలో నాసా రూపొందించినటువంటి సూట్లలోని డిజైన్ అంశాలను ఇందులో జోడించినప్పటికీ ఇందులో ఇంకిన్ని ప్రత్యేకతలుంటాయి. దీన్ని ఆక్సియం ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ అని కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది చాలా ఖరీదైన వ్యవహారం. ఓ గవర్నమెంట్ కోసం ఇంతగా ఖర్చు చేయడం దేనికి అన్న ప్రశ్న రావచ్చు. ఎందుకంటే స్పేస్ సూట్ అంటే అదేదో మామూలు డ్రెస్ ఎంత మాత్రం కాదు. అందులో అత్యంత విలువైనటువంటి వ్యోమగామి ప్రాణాలను కాపాడే యంత్రాలన్నీ ఉంటాయి. భూమి మీద మనకు సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైనటువంటి రేడియేషన్ నుంచి ఓజోన్ పొర ద్వారా, వాతావరణ పొర ద్వారా రక్షణ లభిస్తుంది. కానీ అంతరిక్షంలో అట్లా ఉండదు. అంతేకాదు విపరీతమైనటువంటి వేగంతో దూసుకువచ్చే మినియేచర్ మెటీరియరైట్స్ తగిలినా కానీ ప్రమాదం ఉండకుండా వీటిని నిర్మిస్తారు. నిజానికి చంద్రుడి మీద దుమ్ము కూడా అతిపెద్ద సమస్య. ఇది భూమి మీద దుమ్ములా కాకుండా చంద్రునిపైని దుమ్ము తాకిన ప్రతిదీ తేలిగ్గా కోతకు గురవుతుంది. అదే దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్తే అత్యంత ప్రమాదకరమైందని చెప్పాలి. ఇలా పలు రకాలుగా కొత్త తరం స్పేస్ సూట్ వ్యోమగామికి రక్షణ కల్పిస్తుంది. మన దేశం నుంచి 1984లో తొలి వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు సోవియట్ యూనియన్కు చెందినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి SK-1 స్పేస్ సూట్ను ధరించారు. చాలా ఎత్తులో ప్రయాణించే విమాన పైలట్లు ధరించే సూట్లను అభివృద్ధి పరిచి వాటిని తయారు చేశారు. దీన్ని విడదీయడానికి వీలైనటువంటి హెల్మెట్, తోలు, గ్లౌజులు అట్లాగే షూస్ కూడా ఉండేవి. తోలుతో కప్పినటువంటి రేడియో హెడ్సెట్ కూడా ఉండేది. మీటర్ను పరిశీలించడానికి వీలుగా అద్దాన్ని కూడా సూట్ కమర్చారు. ప్రస్తుతం అంతరిక్ష పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎలన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ సూట్ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. 3D ముద్రణ పద్ధతిలో రూపొందించినటువంటి దీని హెల్మెట్లో మైక్రోఫోన్లు ఉంటాయి. సూట్లో పీడనాన్ని నియంత్రించడానికి కవాటాలను కూడా ఏర్పాటు చేశారు. టచ్ స్క్రీన్కు పనిచేసే గ్లౌజులు మరో ప్రత్యేకత చెప్పుకోవచ్చు. అవసరమైనప్పుడు చేత్తో తాకడానికి వీలుగా నడుం దగ్గర జిప్పులను కూడా ఏర్పాటు చేశారు. మరో సంస్థ బోయింగ్ రూపొందించినటువంటి స్టార్ లైనర్ సూట్ కూడా ప్రత్యేకమైంది. ఇది ఎంత ఒత్తిడి గురైనా తట్టుకుంటుంది. కదిలే కీళ్ల వంటి నిర్మాణాలు మరింత ఎక్కువ కోణంలో వంగేందుకు తోడ్పడుతుంది. రీబోక్ షూ కంపెనీ సాయంతో ప్రత్యేకమైన బూట్లను రూపొందించారు. సాధారణంగా స్పేస్ సూట్లు తెల్లగా ఉంటాయి. అలా ఉండడానికి కారణం ఉంది. ఈ రంగు వల్ల లోపలికి వేడి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. వాతావరణం అంటూ లేని అంతరిక్షంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ ఎండను తట్టుకోవడం అత్యవసరం.